ఓకే. నమస్కారం. మళ్ళీ హాట్ టాపిక్ ఏంట్రా అంటే ఇప్పుడు 'దిల్‌మాయ'కి ఇంకా 'తిరణం గేమ్ చేంజర్' కష్టాలు. 'దిల్‌మాయ' చెప్పాలంటే ఎక్కువ సఫర్ అయింది ఫైనాన్షియల్‌గా అంటే డబ్బు పెట్టేవాడు మోస్ట్‌లీ సఫర్ అవుతాడు. సెకండ్ మోస్ట్‌లీ అంటే టెక్నీషియన్స్ అందరూ. డైరెక్టర్, యాక్టర్ అందరూ సఫర్ అవుతారు. మేజర్‌లీ హీరో సఫర్ అవుతారు. సో దట్ చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. శంకర్ లాంటి డైరెక్టర్ చెప్పలేకపోయాడు. చెప్పినా అది వినే రకం కాదు. ఎందుకంటే హీస్ లెజెండ్ ఆయన. ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది వేరే విషయంలో, కానీ అలాంటి వ్యక్తికి చెప్పలేకపోయాడు. ఎంత అడ్డం ఇచ్చేశాడు. హీరో పాపం మధ్యలో వేరే సినిమా చేసుకుంటే గ్యాప్స్ వస్తే మళ్ళీ సరిగ్గా సినిమా అవదేమో అని చెప్పేసి సినిమా మీద మర్యాదతో మాత్రాలు ఉండిపోయాడు. దానికి 3 yearsగా ఆ డెడికేషన్ మెచ్చుకోవాలి నిజంగా. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా సినిమాకి మన నష్టం వచ్చింది. పైగా హీరో మీద ఉన్న యాంటీ ఫ్యాన్స్ ఉంటారు చూడు, వీళ్ళు రిలీజ్ రోజు రిలీజ్ చేసేయడం హిస్టరీ ప్రింట్ అంటే ఆ హీరోకి మీద ఉన్న పక్కతో మాకు నష్టం తీసుకొచ్చారని చెప్పేసి ఇవన్నీ ఏదో చెప్పేశారు. ఎవరికైనా బాధలు ఉంటాయి కానీ అలా చెప్పకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి. ఎందుకంటే నీ రెప్యుటేషన్ పోతే నెక్స్ట్ నీకే ఉండదు లైఫ్ నిజంగా. మళ్ళీ చిన్న సినిమా సాకి వెళ్ళిపోతాయేమో నిజంగా. ఈ మధ్య జడ్జిమెంట్ కూడా బాగా తగ్గింది అనిపిస్తుంది. ఎందుకంటే తగ్గిందని కాదు, మాకు కొంతకాలం టైం నడుస్తుంది అంతే. ఈ కాలంలో ఒకడు సెలబ్రిటీ అవుతున్నాడు, ఓవర్నెట్లోనే పోతున్నాడు, పట్టేపడి షూట్ అవట్లో అంత స్పీడ్గా అయిపోతుంది. 100 రోజుల సినిమా, 500 రోజుల సినిమా ఇప్పుడు వారం వారం గొప్ప విషయం అయిపోతుంది కదా. ఇప్పుడు మనకు డబ్బులు వచ్చి బ్రేక్ ఈవెన్ అయిందా సినిమా అయిపోయింది చాలు అంతే. తీసిన థియేటర్లో నుంచి కొత్త సినిమా వచ్చేస్తుంది. సినిమాలు కూడా ఇప్పుడు మనకి ఇన్వెస్ట్ చేసిన పని ఏం లేకుండా ఏది చేసేస్తున్నారు, ఏం కాకుండా చిన్న చిన్న షార్ట్స్. నీకు కావాల్సిన ఎంటర్టైన్మెంటే కదా ఇచ్చేస్తున్నాను షార్ట్స్. అలాగే తీసుకున్నాను షార్ట్స్ని కూడా. మనం కూడా వీక్ ఆఫ్లో చేసిందేమో ఉంది, వర్షం పడుతుంది బయట అలా స్వైప్ చేయడమే కదా, అదే చేస్తున్నాం మనం కూడా. సో వాళ్ళు మళ్ళీ చేతులు కాలేక మళ్ళీ ఆకలి పట్టుకుంటున్నారులే. అంతకాలం కొంతకాలంలే. మంచి ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఉండాలి సినిమాలో. వాళ్ళు నష్టపోకూడదు దారుణంగా. వాళ్ళు ఉంటేనే కదా మంచి సినిమాలు వచ్చేవి, మన ఫ్యాన్స్ ఆకలి తీరేది. మన హీరోకి ఎంత క్యాలిబర్ ఉన్నది అనేది ప్రొడ్యూసర్ ఖర్చు పెడితే కనిపిస్తుంది. సో వాళ్ళు కూడా బాగుండాలి. సో వాళ్ళు చేసిన తప్పే క్షమాపణ చెప్పుకుంటారో లేదనేది మరీ అంత హార్డ్ కోర్ ఉండకూడదు. ఎందుకంటే మనం మనలో ఎక్కువ సాంగ్స్ ఇచ్చాలి.